అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ మీరు తమ్నెయిల్లో చూశారు కదా, ఏంటి నాతోటి కలిసి పని చేయాలి అనుకున్నట్లయితే, నాతోటి కలిసి అద్భుతాలు చేద్దాం అనుకున్నట్లయితే, నాతోటి పని చేయాలని మీకు చాలా సందర్భాల్లో చాలా అనిపించుండొచ్చు. అయితే నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను అంటే ఫస్ట్ అన్నిటికంటే ముందు మిమ్మల్ని భరించాలి నేను. ఇక్కడ సరే మీరు మెచ్యూర్డ్ అయ్యి ఉండొచ్చు, కానీ కొంతమంది ఇమ్మెచ్యూర్డ్స్ ఉంటారు. ఒకనొక సందర్భంలో నాకు ఒక ఆయన ఫోన్ చేసి గురుగారు అస్సలు మీరు అద్భుతం అండి, అస్సలు మామూలుగా వీళ్ళంటోళ్ళు దేవుళ్ళు అండి మీరు అని దగ్గర 45 minutes మాట్లాడాడు నాతోటి. నాకు ముందు అతను నన్ను ప్రేస్ చేస్తున్నాడు అనేది అతని పర్సెప్షను, కానీ నా పర్సెప్షన్ ఏంటంటే ఒరే ఒక్క చిన్న మాట చెప్పడానికి అతను ఓవరాల్గా 45 minutesలో మాట్లాడింది 45 secondsలో మాట్లాడేయచ్చు, కానీ అతను మాట్లాడిందే మాట్లాడి కైండ్ ఆఫ్ భజనలాగా చేసేసి నా 45 minutes టైం వేస్ట్ చేసాడు అనేది నా బాధ. సో ఇలాంటి వాళ్ళు నాకు ప్రతి 100 మందిలో కనీసం 10 మంది ఉంటారు. వాళ్ళందరినీ భరించాలి అని ఒక ఇది ఉంటుంది. సో కొంతమందిని అయితే నేను మరి వీడు కొంచెం విపరీతంగా ఆడంటే తిట్టేసి ఇంకొంతమందికి ఏం చెప్తానంటే చెప్తా. కొంతమందికి ఏంటంటే వాళ్ళు మరీ డైల్యూటెడ్గా ఉంటారు. అయ్యో పాపం వీళ్ళని తిడితే హర్ట్ అవుతారేమో అనే ఒక ఇదిలో ఉన్న వాళ్ళని ఏంటంటే వాడిని అరే బాబు అలా కాదరని ఆయన కొంచెం అర్థం చేసుకోరు అనే టైప్లో చెప్తా. సో ఇప్పుడు నేను మీ అందరికీ సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి అంటే ఏమవుతుంది అంటే, సినిమా అనేది ఒక చాలా పెద్ద ప్రపంచం. నేను మీ అందరికీ చెప్పినట్టు రోజుకు 10 లక్షల నుండి 50 లక్షలు ఖర్చు పెట్టే ఒక సినిమాకి ఒక రోజుకి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆర్టిస్టులను చేయాలి. నేను చేసే సినిమాల్లో మీ అందరికీ అవకాశాలు ఇవ్వాలి అంటే ఏమవుతుంది అంటే, అక్కడ మీరు సరిగ్గా మీరు చేయలేకపోతే ఏమవుతుంది అంటే, నా రెస్పెక్టివ్ టీంకి నేను ఆన్సరబుల్గా ఉండాలి. సార్ ఎవడో దిక్కుమాల నుండి తీసుకొని వచ్చారు, ఆ అమ్మాయి మొహంలో ఎక్స్ప్రెషనే పలకట్లేదు, వీళ్ళు ఆర్టిస్టులు ఏంటి సార్ అని వాళ్ళు నన్ను అడిగారు అనుకో, నేను ఎక్కడ తలకాయ పెట్టుకోవాలి? ఆ భయంతో నేను నా సినిమాల్లో మీకు చెప్పడానికి నేను చాలా వరకు భయపడతా ఉంటాను. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, నా మిత్రుడు ఒక పెద్ద డైరెక్టరే, ఆయన ఒక హీరోతోటి ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా జరుగుతూ ఉంది. ఇది కాకుండా రెండు ఏంటంటే ఆయన టీవీ సీరియల్ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. ఈ రెండు చేస్తూ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ సమ్వేర్ అబౌట్ ఆయనకి 1,00,000 మంది దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానల్లోనే ఆయన ఒక సిరీస్ లాంటివి చేద్దాము అని అనుకుంటున్నారు. సో ఆ సిరీస్ కోసం ఆయన నటులు టెక్నీషియన్స్ కోసం చూస్తున్నారు. సో అయితే ఇక్కడ ఉండే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా రెవెన్యూ స్టార్ట్ అవ్వాల. సో రెవెన్యూ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, దాని మీద మీకు కొంత మొత్తం వస్తుంది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళకి నెల జీతాలు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఇక్కడ సేమ్ యూట్యూబ్ ఛానల్కి ఏంటంటే వాళ్ళకి ఇంకా రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వాలి. రెవెన్యూ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వలేదో వాళ్ళు మీకు పే చేసుకునే ఒక పరిస్థితిలో ఉండలేరు. కాబట్టి నా మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన యూట్యూబ్కి చేస్తానంటున్నారు కాబట్టి నేను కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. సో వీళ్ళకి ఏంటంటే రైటర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ రైటర్స్ కావాలంటే ఓ 10ల సంఖ్యలో రైటర్లు కావాలి, అలాగే 10ల సంఖ్యలో అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలి, అలాగే 100ల సంఖ్యలో నటులు కావాలి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ కావాలి, రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ కావాలి. అయితే ఈ రైటింగ్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో కలిసి పనిచేస్తారు. అలాగే డైరెక్షన్ టీంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాతోటి, అలాగే నా మిత్రుడితోటి, ఇద్దరితోటి కలిసి పనిచేస్తూ ఉంటారు. దీంట్లో జరిగే చాలా వరకు పాసిబిలిటీస్ ఏముంటాయి అంటే, రేపు అనే రోజు మీరు అతనికి నచ్చారనుకోండి, అతను చేసే సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకుని వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే అతను చేస్తున్న సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అలాగే నటులకు కూడా నేను చెప్పేది. సో ఈ రైటర్లకి వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతకాలం వరకు నేను దీనికి రైట్ చేసి సపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత నేనుండే బిజీ షెడ్యూల్లో నేను దాన్ని వదిలేసి ఏం చేస్తాను అంటే, మీకే దాన్ని వదిలేస్తాం. సో అప్పుడు మీరేం చేయొచ్చు అంటే, దానికి మీరే రైటర్లు అవుతారు, మీరే డైరెక్టర్లు అవుతారు, మీరే నటులు అవుతారు. కాబట్టి ఆయన యూట్యూబ్లో ఏదైతే ఉందో, మీరు డైరెక్టర్లు అవటానికి, రైటర్లు అవటానికి, నటులు అవటానికి మీ నుండి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది లేకుండా మీరు ఒక అద్భుతాలు చేయడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి.
సార్ ఇలాగ ఎంతకాలం అంటే మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు మా దారి ఖర్చులు మేమే పెట్టుకొని మా తిండి మేమే తినుకుంటూ మాకు కావాల్సిన సర్వైవింగ్స్ అన్ని మేమే చూసుకుంటూ మేము పనిచేస్తాం. ఇలాగ ఎంతకాలం మా శ్రమ దోపిడీ చేస్తారు సార్ అని అడిగే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇనీషియల్గా వాళ్ళకి రెవెన్యూ అనేది లేదు, కానీ రేపు అనే రోజు వాళ్ళకి రెవెన్యూ వస్తున్నప్పుడు ఆయన రెస్పెక్టివ్ డైరెక్టర్గా ఆయన చేసే సినిమాలకు కావచ్చు, సీరియల్కి కావచ్చు, ఆయనకి అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ మీద బతకాల్సిన అగత్యం ఆయనకైతే లేదు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో రేపు అనే రోజు దీని మీద ₹1,00,000 2 లక్షలు వస్తుంది అనుకోండి, దీన్ని డివైడ్ చేసి మీకు ఇవ్వడానికి ఒక పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో అలాంటి ప్రయత్నాలు మీలో ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే, నటుడిగా మీతో కలిసి ప్యాచ్ చేద్దాం అనుకుంటున్నాం విజయ్ గారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాం, రైటర్గా మీ దగ్గర నేర్చుకుని మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా నాకు కాల్ చేసే ఒక ప్రయత్నం చేయండి. నేను ఆ డైరెక్టర్ని మీకు ములాఖత్ అంటే ఏంటి మిమ్మల్ని మీట్ చేసే ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా, ఒకవేళ లేకపోయినట్లయితే ఇంకోసారి చెప్తాను, నోట్ చేసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9704869692. ఐ రిపీట్ 9704869692. సో ఇది నాదే కదా, మళ్ళీ దీనికి కూడా డిస్క్లైమర్ చెప్పాలా? సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.